నల్గొండ ప్రజలంటే తన కుటుంబంగా భావించే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి పుట్టడి దుఃఖంలో ఉన్న కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. నల్గొండ పట్టణం గొల్లగూడకు చెందిన నల్లా సతీష్ కుమార్ ఇటీవల హైత్నగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి అండగా ఉండే పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆయన భార్య పూజిత పుట్టడి దుఃఖంలో మునిగిపోయింది. ఏడ్చే కొద్దీ కన్నీరు తప్ప ఆదుకునేవారెవరని దిగులు పడుతున్న పూజితను కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యకర్తలు సోమవారం హైదరాబాద్లోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి తీసుకువచ్చారు. జడ్చర్లలో రోడ్డు ప్రారంభోత్సవాలకు బయలుదేరిన మంత్రి ఒల్లో చిన్నారితో ఉన్న పూజితను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన కష్టాలన్నీ చెప్పుకొని కన్నీరు మున్నీరవుతున్న పూజితను ఓదార్చిన మంత్రి వెంటనే ₹1,00,000 ఆర్థిక సహాయం అందించారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇల్లు లేదని చెప్పగా ప్రభుత్వం తరఫున ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆమె మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.